మీరు కూడా రాను రాను మీ అమ్మలాగే తయారవుతున్నారు. అమ్మా నీలవేణి, తారక్కి ఏం కాదు, త్వరలోనే కోలుకుంటాడు. అయినా నువ్వు తోడుండగా వాడి గురించి నాకు ఎలాంటి బెంగ ఉండదమ్మా. ఆంటీ, ఇలా కొట్టారేంటి? కొట్టాలా లేకపోతే చంపాలా? నీలాంటి దాన్ని అసలేం చెయ్యాలి? ఇప్పుడు నేనేం చేశానంటీ? ఏం చేసావో నీకు తెలీదా? నీ వల్ల ఇప్పుడు నా కన్న కొడుకు లేచి నడవలేని పరిస్థితి. ఎన్ని రోజులకి వాడు కోలుకుంటాడో తెలియని పరిస్థితి. ఏదో చేస్తానని చెప్పి ఇంకేదో చేశావు. ఆంటీ, నేనంతా పక్కాగానే ప్లాన్ చేశాను. ప్లాన్ ప్రకారమే రంగంలోకి దిగాను. అయినా ఎక్కడ మిస్టేక్ జరిగిందో నాకు అర్థం కావడం లేదు. నీ మిస్టేక్ విలువేంటో తెలుసా? నా కన్న కొడుకు ప్రాణం. నా కన్న కొడుకు మృత్యుతో పోరాటం. అది కాదా అంటే? ఏ నోర్మోయ్! ఆ నీలవేణిని ఏదో చేస్తానన్నావు, నిండా ముంచేస్తానని ఏవేవో కబుర్లు చెప్పి ఆఖరికి నువ్వు ఎక్కువ పెట్టిన అస్త్రం నా కొడుక్కి తగిలేలా చేశావు. నిన్ను నమ్మాను చూడు, నన్ను నేను చెప్పు తీసుకుని కొట్టుకోవాలి. ఆంటీ, నేను నిజంగానే నీలవేణిని అడ్డు తప్పించడానికి ప్లాన్ చేశాను. కానీ మన అదృష్టం బాలేదు. అందుకే ప్లాన్ రివర్స్ అయ్యి అది తారక్ వైపు మళ్ళింది. వాడికి ఏమీ కాకుండా బతికి బయట పడ్డాడు కాబట్టి నేను ఊరుకున్నాను. లేకుంటే ఇక్కడికిక్కడే నిన్ను పాతేసేదాన్ని. ఆంటీ, మన అదృష్టం బాగుంది కాబట్టి తారక్కి ఏం కాకుండా బయటపడ్డాడు. ఇక ఆ విషయం గురించి వదిలేయచ్చు కదా. ఇది అంత సులువుగా వదిలేసే విషయమా? అసలు నువ్వు మనసులో ఇంకేదో పెట్టుకుని ఇదంతా చేయలేదు కదా. చచా, ఏం మాట్లాడుతున్నారంటీ? నేను తారక్ని పెళ్లి చేసుకుందామనుకున్న మనిషిని, తారక్తో జీవితాంతం కలిసి బ్రతకాలని ఆశపడ్డ మనిషిని. తారక్ని ఎంత అమితంగా ప్రేమిస్తున్నానో మీకు తెలీదా? అది తెలిసి ఇలాంటి మాట ఎలా అనగలుగుతున్నారు? మరీ అంత ఫీల్ అయిపోకు. ఇప్పుడు నేను పడ్డ బాధ ముందు ఇప్పుడు నీ బాధ సముద్రంలో నీటి బిందువు అంతది. నేను ఒప్పుకుంటానంటీ, మీ అబ్బాయిని మీరు ప్రేమించినంత గొప్పగా నేను ప్రేమించకపోయిండొచ్చు. కాని తనతో జీవితాంతం కలిసి బ్రతకాలని ఆశపడ్డాను. అలాంటిది తారక్ గురించి నేనెందుకు మనసులో విషం నింపుకుంటాను? అదొదిలే. కానీ ఈ విషయంలోకి పోలీసులు దూరితే ఏమవుతుందో తెలుసా? ముందు దొరికేది నువ్వే. అప్పుడు నువ్వు మా ఇంటి కోడలు అవ్వడం కాదు కదా, మా ఇంటి గుమ్మం తొక్కడానికి కూడా అర్హత కోల్పోతావు. అలాంటి మూమెంట్ రాకూడదని నేను మనసారా కోరుకుంటున్నానంటీ. ఈ విషయంలో పోలీసులు ఎట్టి పరిస్థితుల్లో తల దూర్చకుండా జాగ్రత్త పడాలి. నువ్వు కూడా ఎక్కడ పడితే అక్కడ నోరు జారకుండా జాగ్రత్తగా ఉండు. అలాగే ఆంటీ. హలో, మీరు తారక్ గారి ఫాదర్ మహేంద్ర గారేనా సార్? అవును. మీరెవరు మాట్లాడేది? తారక్ సార్కి కాల్ చేస్తుంటే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. కాదంబరి మేడం గారికి ఫోన్ చేసినా ఆవిడ కూడా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. అందుకే మీకు చేయాల్సి వచ్చింది. మన ఫ్యాక్టరీకి సంబంధించి గవర్నమెంట్ సైడ్ నుంచి ఒక ప్రాబ్లం వచ్చింది. ఉన్న పలంగా తారక్ సారు ఢిల్లీ రావాల్సి ఉంది సార్.
అవునా? ఇంత ప్రాబ్లం వచ్చే వరకు మీరేం చేశారు? సారీ సార్, మేమే ప్రాబ్లం సాల్వ్ చేయాలని ట్రై చేసాం, బట్ మా వల్ల కాలేదు సార్. సరే, తారక్కి యాక్సిడెంట్ అయింది, హాస్పిటల్లో జాయిన్ చేశాం. 2 రోజులు ఆగి రావచ్చా? సారీ సార్, మీరు ఎవరో ఒకరు వచ్చి మాట్లాడకపోతే ఫ్యాక్టరీని మూయించే అవకాశం ఉంది సార్. మరి దీనికి వేరే సొల్యూషన్ ఏం లేదా? ఒక పని చేయొచ్చు సార్. జనరల్గా ఇలాంటి విషయాల్లో తారక్ సార్కి వీలు పడినప్పుడు కాదంబరి మేడం చూసుకుంటూ ఉంటారు. ఈ మీటింగ్కి కాదంబరి మేడం గారు కానీ మీరు కానీ ఎవరైనా అటెండ్ అవ్వచ్చు. సరే, నేను మళ్ళీ కాల్ చేస్తాను. అలాగే సార్.